హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇంటి వంట. ఈరోజు నేను గారెలు చేస్తున్నాను. దానికి నేను ఆల్రెడీ మినపప్పు రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ 5-6 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు వాటిని అందులో కొంచెం అల్లం ముక్కలు సాల్ట్ వేసేసి పిండిగా రుబ్బుకొని దాంట్లో చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నేను బాండీలో ఆయిల్ పెట్టుకున్నాను. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇది ప్రాపర్గా మిక్స్ చేసేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది. సో అది ప్రాపర్గా హీట్ అయిందా లేదా అనేది ఒక చిన్న ముద్ద వేసి చూస్తాము. సో వేడవుతుంది. ఈ లోపల వడ ఎలా చేయాలో చూద్దాము. ముందు చేయి కొంచెం తడుపుకొని తర్వాత పిండి కొంచెం చేతిలోకి తీసుకొని పిండిని ప్రాపర్గా బాల్ లాగా తయారు చేసి ఆ బాల్ని మనం గారెలాగా బొటన్ వేల్ని యూజ్ చేసుకొని చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. అలా బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇప్పుడైతే మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి. సో ఇప్పుడు నాకు ఇందులో 4 పడతాయి. సో నేను 4 వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అవి ప్రాపర్గా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వెరీ సింపుల్. మీరు అందరు కూడా ట్రై చేసి అసలు మీ ఇంట్లో గారెల టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేయండి. అండ్ మమ్మల్ని కూడా పిలిచి టేస్ట్ చేయించండి. ఓకే దీనికి యాక్చువల్లీ పల్లీ చట్నీ అయితే బాగుంటుంది అని మా హస్బెండ్ ఫీలింగ్. కానీ నాకు ఎవర్ ఫేవరెట్ ఈస్ టొమాటో చట్నీ. ఆయన కోసం పల్లీ చట్నీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా మరి? బాయ్. వాళ్ళు చేసుకుని వాళ్ళు తినరా ఏంటి? మీరు చేసుకుని మీరు తినండి.